హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ రైతు భరోసా గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు భరోసా అమలు దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే సంక్రాంతి పండుగను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన అన్నదాతలందరికీ శుభవార్త వినిపించింది. రైతు భరోసా అమలుకు సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇక దీనికి అనుగుణంగా తాజాగా మార్గదర్శకాలు విడుదలయ్యాయి. దీనికి సంబంధించిన జీవో తెలుగులో విడుదల కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వ్యవసాయ శాఖ కార్యదర్శి ఎం రఘునందన్ రావు ఈ జీవోను విడుదల చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి ఇదివరకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తెలిపింది. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిత్తశుద్ధితో దీన్ని అమలు చేస్తామని రేవంత్ సర్కార్ ఇదివరకే స్పష్టం చేసింది. అలాగే వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, రైతులకు ఆర్థిక స్థిరత్వాన్ని కల్పించడంలో భాగంగా రైతు భరోసా పథకాన్ని ఈ నెల 26వ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన రైతాంగానికి సంక్రాంతి పండుగ నాటికి రైతు భరోసా నిధులను విడుదల చేస్తామంటూ ఇదివరకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక రాబోయే రోజుల్లో అర్హులైన ప్రతి రైతుకు సంక్రాంతికి రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నారు. సంక్రాంతి పండుగ నాటికి దీనికి అవసరమైన విధి విధానాలను రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.